ఇతిహాస ఛానల్ నుంచి మహాభారతం, భాగవతం, మహాశివపురాణం, రామాయణం నుంచి కథలను అందించడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ద్రౌపది పాండవులను పెళ్లి చేసుకోవడానికి కారణం. పూర్వము త్వష్ట ప్రజాపతి కుమారుడైన త్రిశరుడు అనేవాడు శీర్షాసనం వేసి ఎంతో ఘోరంగా తపస్సు చెయ్యసాగాడు. అతడు చేసే తపస్సు తన ఇంద్ర పదవి కోసమేనని భావించిన ఇంద్రుడు భయంతో అతన్ని సంవరించాడు. బ్రహ్మహత్య పాపం చుట్టుకోవటంతో ఇంద్రుడిలోని తేజస్సు హరించుకుపోయింది. అతడిలో ఉన్న తేజస్సు ధర్మదేవతలో ప్రవేశించింది. త్వష్ట ప్రజాపతికి తన కుమారుడు ఇంద్రుడి చేత చంపబడ్డాడన్న వార్త తెలిసింది. వెంటనే ఎంతో కోపంతో తన తల మీదున్న ఒక జటని పీకి అగ్నిహోత్రంలో వేశాడు. తక్షణమే ఆ అగ్నిగుండం నుంచి జ్వాలలు మాలలుగా ధరించిన మహాభీకర శరీరంతో వృత్తుడు అనే అసురుడు ఆవిర్భవించాడు. అప్రమేయుడు మహాపరక్రమవంతుడైన ఆ ఇంద్రశత్రువు వృత్తాసురుడు త్వష్ట ప్రజాపతి అనుగ్రహంతో ప్రతిరోజు ఈషుపాతం ఒక బాణం ప్రయోగిస్తే అది ఎంత దూరం పోతుందో అంత దూరం, అంత ఎత్తు పెరుగుతున్నాడు. తనని చంపడానికి వృత్తాసురుడు జన్మించాడని తెలుసుకున్న ఇంద్రుడు అతడి దగ్గరికి తన దూతల్ని పంపి సంధి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఎప్పటికైనా వృత్తుడి వల్ల తనకి ఆపద తప్పదని గ్రహించిన ఇంద్రుడు ఇచ్చిన మాటని విడిచిపెట్టి వృత్తాసురుణ్ణి మోసంతో వంచి వధించాడు. ఆ వృత్తుడు కూడా త్వష్ట ప్రజాపతి వల్ల జన్మించిన వాడే కాబట్టి తిరిగి బ్రహ్మహత్యా పాపం ఇంద్రుడికి చుట్టుకుంది. దాంతో ఇంద్రుడి శక్తి మరింత క్షీణించి అతడిలో ఉన్న తేజస్సు తొలగిపోయి వాయువులో ప్రవేశించింది. తర్వాత ఇంద్రుడు గౌతమముని భార్య అయిన అహల్యని రహస్యంగా మారువేషంలో వంచి అనుభవించటంతో మరికొంత అతడి తేజస్సు బలము క్షీణించాయి. దురాత్ముడైన ఇంద్రుడి శరీరంలోని లావణ్యము తేజస్సు అతన్ని వదిలి అశ్విని కుమారుల శరీరంలో ప్రవేశించాయి. ఇలా ఇంద్రుడిలో ఉన్న ధర్మదేవత దివ్య తేజస్సు అతడి నుంచి విడిపోయిందన్న విషయం దానవులకి తెలిసింది. వెంటనే వారంతా ఇంద్రుడిని జయించాలని నిర్ణయించుకున్నారు. ఓ జమిని, ఎంతో బలవంతులైన అసురులు కొంతకాలం తర్వాత భూలోకంలో మదోదత్తులైన రాజులుగా జన్మించారు. వారి బాధలు తట్టుకోలేక భూదేవి ఒకనాడు దేవతల సభలోకి వెళ్ళి, దేవతలారా, పూర్వము మీరు ఏ రాక్షసుల్ని సంహరించారో వారంతా మానవలోకంలో వివిధ రాజవంశాల్లో రాజులుగా జన్మించి ఎన్నో ఔక్షిణీల సంఖ్యలో ఉన్నారు. వారి భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను. నాకు శాంతి కలిగించండి అని వేడుకుంది. భూదేవి బాధలు విని ఆమె భారం తొలగిద్దామనుకుని నిర్ణయించుకున్న దేవతలు తమ తేజోభాగాలతో స్వర్గం నుంచి భూలోకంలోకి అవతరించారు. అప్పుడు ధర్మదేవత తనలోని ఇంద్ర తేజస్సుని కుంతీదేవి గర్భంలో ఉంచాడు. ఆ ప్రభావంతో ఆమెకి ధర్మరాజు జన్మించాడు. తర్వాత వాయుదేవుడు తనలో ఉన్న ఇంద్ర తేజస్సుని కుంతి గర్భంలో ఉంచగా దాని నుంచి మహాబలవంతుడైన భీముడు ఉద్భవించాడు. ఇంద్రుడి అర్ధ తేజస్సు కుంతి గర్భంలో ప్రవేశించగా అర్జునుడు పుట్టాడు. తర్వాత దేవేంద్రుడి లావణ్యాన్ని తేజస్సుని పొందిన అశ్విని కుమారులు వాటిని మాద్రి గర్భంలో ప్రవేశపెట్టడంతో నకుల సహదేవులు జన్మించారు. ఈ విధంగా ఇంద్రుడు తన 5 అంశాలతో భూలోకంలో పంచపాండవులుగా అవతరించాడు. ఇంద్రుడి భార్య సచీదేవి ద్రౌపది అనే పేరుతో హోమగుండం నుంచి ఆవిర్భవించింది. ద్రుపదరాజు కుమార్తె అయిన ద్రౌపది సచీదేవి అంశే. అందుకే ఆమె తన భర్తలుగా పంచపాండవులని స్వీకరించింది.